Good morning, everyone. Welcome to the most important current affairs for prelims 2021 series అమ్మ. సో ప్రతిరోజు ఈ సిరీస్ ఫాలో అవుతూ ఉండండి. నేను సురేష్ సార్ అండ్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ చేస్తాము రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్ యొక్క వీడియోస్. సో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాము. ప్రిలిమ్స్ 2021 అటెంప్ట్ చేసేవాళ్ళు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. బిఫోర్ starting this particular topic, let me once talk about our UPSC Infinity course. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఎక్కడ అంటే ఎంబీపీ కాలనీ విశాఖపట్నం అమ్మ. సో క్లాసెస్ అనేవి ఆగస్ట్ 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అన్ని కోర్సెస్ లానే మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ఆఫ్లైన్ కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తాయి. ఆన్లైన్ కోర్సెస్ లాగానే ఆఫ్లైన్ కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. నాకు తెలిసి దేశంలో ఆఫ్లైన్ కోర్సెస్కి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ప్రిలిమ్స్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది. బిగ్ బేసిక్స్ నుంచి కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో పూర్తి అడ్వాన్స్ లెవెల్ వరకు తీసుకెళ్తాం. ఇంటెన్సివ్ రిగరస్ కరికులం అనేది ఉండడం అనేది జరుగుతుంది. జస్ట్ సింగిల్ పేమెంట్ చేస్తే 50,000 రూపీస్ మాత్రమే ఆఫ్లైన్ ఫీజు. లేదు 5,000 చొప్పున 5,000 చొప్పున నెలకు 5,000 చొప్పున ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటామంటే 60,000 అవ్వడం అనేది జరుగుతుంది. 31st జూలై వరకు ఈ ఫీజు అనేది వ్యాలిడిటీలో ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ లోపే జాయిన్ అవ్వండి. 31st జూలై తర్వాత ఫీజు అనేది పెరగబోతుంది. ఓకేనా? ఆఫ్లైన్ కోర్సెస్ అట్ వైజాగ్, మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. చదువుకోవడానికి కూడా వైజాగ్ మంచి ప్లేస్. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ కోర్స్ చూడండి. యూపీఎస్సీ ఆన్లైన్ అయితే మీకు జస్ట్ 40,000 నుంచే కోర్స్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆన్లైన్ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. అంటే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మా గైడెన్స్ అండ్ సపోర్ట్ మీకు ఉంటుంది. ఈ ఫీజు కూడా 31st జూలై వరకే ఉంటుంది. తర్వాత ఫీజు అనేది పెరగబోతుంది. సో రికార్డెడ్ సింగిల్ పేమెంట్ చేస్తే జస్ట్ 40,000 రూపీస్ మాత్రమే. లైవ్ ప్లస్ రికార్డెడ్ సింగిల్ పేమెంట్ చేస్తే 50,000. రికార్డెడ్ ఎవరికి పనికి వస్తుందంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ సార్, మేము ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ అక్కర్లేదు, ఓన్లీ రికార్డెడ్ వీడియోస్ చూసుకుంటామనే వాళ్ళకి జస్ట్ 40,000కే వస్తుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకుంటే 60,000, 5,000 చొప్పున నెలకి కట్టుకునే అవకాశం కూడా మీకు కల్పిస్తున్నాం. జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. సో 60,000 నెలకు 5,000 చొప్పున కూడా మీరు కట్టుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఉంటుంది. ప్రిలిమ్స్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది. చాలా చాలా వ్యాలిడేషన్ అనేది ఉంటుంది. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చమ్మా. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఫీజ్ ప్రెజెంట్ 5,000 ఉంది. అండ్ అది 6,000 అవ్వబోతుంది జూలై 31st తర్వాత. సో ఈ లోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. కరెంట్ అఫైర్స్ చాలా మాన్స్టర్ అనుకుంటారు, బట్ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ మీకు చాలా అద్భుతంగా జరగడం అనేది జరుగుతుంది. ట్రస్ట్ మీ, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం వమ్ము కాదు. యూపీఎస్సీ హిస్టరీ కథల రూపంలో నేర్చుకుంటామమ్మా. నా హిస్టరీ శాంపుల్ వీడియోస్ నేనే డీల్ చేస్తాను డీటెయిల్డ్గా. ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఒకసారి వీలైతే శాంపుల్ వీడియోస్ చూడండి. చూసి కన్విన్స్ అయిన తర్వాతే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. మరి ఈరోజు మన టాపిక్లోకి వెళ్దాం. జాగ్రత్తగా వినండి. సరే, మరి వాట్ ఈజ్ ఇన్ న్యూస్? హాంకాంగ్స్ న్యూ సెక్యూరిటీ లా అనేది ఎందుకు న్యూస్లోకి ఉంది? రీసెంట్గా చైనా యొక్క హైయెస్ట్ లా మేకింగ్ బాడీ, దట్ ఈజ్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్, ఎన్పీసీ ఏదైతే ఉంటుందో, అంటే మన ఇండియాలో పార్లమెంట్ ఎలాగో చైనాలో ఈ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అనమాట. ఇది ఒక చట్టాన్ని అప్రూవ్ చేయడం అనేది జరిగింది. హాంకాంగ్ నేషనల్ సెక్యూరిటీ లా ఏదైతే ఉంటుందో దీన్ని అప్రూవ్ చేయడం అనేది జరిగింది. సో ఈ లా వల్ల హాంకాంగ్లో చాలా చాలా ప్రొటెస్ట్ అనేవి తలెత్తడం అనేది జరిగింది. సో ఈ పర్టికులర్ టాపిక్ అనేది మీకు అర్థం కావాలంటే మీకు ముందు కొంత హిస్టరీ అనేది అర్థం కావాలి. నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, చూడండి. సో ఎట్ ద బిగినింగ్ ఆఫ్ 19th సెంచరీ, 19వ శతాబ్దం మొదటి భాగం టైంకి చైనాని ఎవరు పరిపాలిస్తున్నారంటే చింగ్ డినాసిటీ అనేది పరిపాలించడం అనేది జరుగుతుంది. అదే టైం కొలనైజేషన్ అనేది పీక్ స్టేజ్లో ఉండడం అనేది జరిగింది. సౌత్ ఏషియా ప్రాంతాలని బ్రిటిష్ వాళ్ళు తమ కాలనీస్గా మార్చుకోవడం అనేది జరుగుతుంది. సో అదే టైంలో చైనీస్ చింగ్ డినాసిటీ అండ్ దాంతోపాటు మన తాలూకా బ్రిటిష్ వాళ్ళకి మధ్య ఒక యుద్ధాలు అనేవి 2 జరిగినాయి. దాన్ని ఏమంటాము అంటే ఓపియం వార్స్ అంటాం. ఏమంటాం నాన్న? ఓపియం వార్స్. ఓపియం వార్స్ 2 జరిగినాయి. ఓపియం వార్ 1, ఓపియం వార్ 2. ఎవరెవరి మధ్య జరిగింది? చింగ్ డినాసిటీ వర్సెస్ బ్రిటిష్ వాళ్ళకి మధ్య జరగడం అనేది జరిగింది. రెండింట్లోనూ మన చింగ్ డినాసిటీ ఏదైతే ఉంటుందో అది ఓడిపోవడం అనేది జరిగింది. బ్రిటిష్ వాళ్ళు నెగ్గడం అనేది జరిగింది. సో మన చింగ్ డినాసిటీ వాళ్ళు ఏం చేశారు అంటే, ఓడిపోయినటువంటి చింగ్ డినాసిటీ వాళ్ళు 1898లో 1898లో చైనాలో వాళ్ళ డినాసిటీలో భాగంగా ఉన్నటువంటి హాంకాంగ్ని బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళకి లీజ్కి ఇవ్వడం అనేది జరిగింది. ఎన్నాళ్ళు లీజ్కి ఇచ్చారు సార్ అంటే 99 ఇయర్స్, 99 ఏళ్ల పాటు లీజ్కి ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఈ లీజ్ ఎప్పటికల్లా ఎండ్ అవుతుంది సార్? 1898 నుంచి 1997కి ఎండ్ అయిపోవడం అనేది జరుగుతుంది. 99 ఏళ్ళు కదా. సో
అయితే ఏం జరిగింది 1997కి సరిగ్గా 10 సంవత్సరాల ముందు అంటే 1987 ఆ టైంలో చైనా గవర్నమెంట్‌కి ఒక ఆలోచన అనేది వస్తుంది. ఏంటి? యూనిఫికేషన్ ఆఫ్ చైనా. అంటే మనం బ్రిటిష్ వాళ్ళకి చింగ్ డినాస్టీ అప్పుడు అంటే ఆ డినాస్టీ అంతరించిపోయింది. తర్వాత పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 1987లో పరిపాలన చేస్తుందని చెప్పుకున్నామా? సో, యూనిఫికేషన్ ఆఫ్ చైనా అనేటటువంటి ఆలోచన వస్తుంది. అంటే చైనాని యూనిఫై చేయాలి. హాంకాంగ్‌ని మళ్ళీ చైనాలోకి తీసుకోవాలి బ్రిటిష్ వాళ్ళ నుంచి అనే ఆలోచన వస్తుంది. సో చైనా ఏం చేస్తుంది బ్రిటిష్ వాళ్ళకి ఆ ప్రపోజల్ పెడుతుంది. ఏమండి బ్రిటిష్ వారు మీకు 99 ఏళ్ళు అయిపోతుంది కదా, లీజ్ అయిపోతుంది కదా, మాకు హాంకాంగ్ తిరిగి అప్పగించేయండి అంటుంది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఓకే సరే అని చెప్పి సో 1997లో 1997లో ఏం చేసుకుంటారు సైనో బ్రిటిష్ జాయింట్ డిక్లరేషన్ అనేది చేసుకుంటారు. అంటే బ్రిటిష్ వాళ్ళకి చైనా వాళ్ళకి మధ్య ఒక జాయింట్ డిక్లరేషన్ జరుగుతుంది. ఈ జాయింట్ డిక్లరేషన్ చేసుకొని బ్రిటిష్ వాళ్ళు హాంకాంగ్ ని చైనాకి అప్పగిస్తారు. కానీ చైనాకి అప్పగించేటప్పుడు ఒక షరతు పెడతారండి. ఏం షరతు పెడతారు? ఈ 99 ఏళ్ల కాలం పాటు హాంకాంగ్ అనేది చైనాలో భాగంగా లేదు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ తాలూకా కల్చర్ ఏదైతే ఉంటుందో అది హాంకాంగ్ లోకి వచ్చింది. బ్రిటిష్ వాళ్ళ తాలూకా లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో అది హాంకాంగ్ లోకి వచ్చింది. బ్రిటిష్ వాళ్ళ తాలూకా పొలిటికల్ సిస్టమ్ దట్ ఈస్ డెమోక్రసీ ఏదైతే ఉంటుందో రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ ఏదైతే ఉంటుందో అది హాంకాంగ్ లోకి రావడం అనేది జరిగింది. దాంతోపాటు వేరియస్ రైట్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ దాంతోపాటు లిబర్టీ ఇలాంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడికి వచ్చినాయి మన తాలూకా హాంకాంగ్ లోకి రావడం అనేది జరిగింది. కానీ ఇక్కడ మన మన తాలూకా చైనా మెయిన్లాండ్ గవర్నమెంట్ దట్ ఈస్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏం ఫాలో అవుతుంది కమ్యూనిస్ట్ రిగమ్ అనేది ఫాలో అవుతుంది కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అనేది ఫాలో అవుతుంది మీ అందరికీ తెలుసు. కమ్యూనిజంలో మరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లిబర్టీ ఉంటాయా ఉండవు. డెమోక్రసీ అనేది ఒక డ్రగ్ లాంటిది ఎందుకంటే డెమోక్రసీ ఒక వ్యసనం లాంటిది. డెమోక్రసీ ఏమిస్తుంది ప్రజలకు స్వేచ్ఛనిస్తుంది. ఆ స్వేచ్ఛను ఒక్కసారి లాక్కున్నాం అనుకో ప్రజలు ఇబ్బంది పడిపోతారు. ప్రజలకు ఊపిరి కూడా ఆడడం అనేది జరగదు. సో ఒక్కసారి మరి డెమోక్రసీ నుంచి కమ్యూనిజంలోకి ట్రాన్సిషన్ అనేది అంత ఈజీగా కుదురుతుందా కుదరదు. సో అందుకోసం అని చెప్పి మన తాలూకా బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్తారు సో ఇక్కడ 2 సిస్టమ్స్ అనేవి ఉండాలి. వీళ్ళ తాలూకా ఎకనామిక్ సిస్టంలో కానీ హాంకాంగ్ ఎకనామిక్ సిస్టంలో కానీ పొలిటికల్ సిస్టంలో కానీ లీగల్ సిస్టమ్స్లో కానీ చైనా యొక్క ఎంట్రన్స్ చైనా యొక్క ఇది అనేది ఉండకూడదు ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండకూడదు. ఓన్లీ డిఫెన్స్ అండ్ ఫారిన్ అఫైర్స్ లో మాత్రమే హాంకాంగ్ యొక్క ఇదేదైతే ఉంటుందో హాంకాంగ్ యొక్క హాంకాంగ్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు ఇది చేయాలి కానీ ఇన్వాల్వ్ అవ్వాలి కానీ పొలిటికల్ సిస్టంలో లీగల్ సిస్టంలో ఎకనామిక్ సిస్టంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పి షరతు పెట్టి వెళ్ళిపోతారు. మరి ఇదంతా జరగాలి ఇలా చేయాలని చెప్పి ఏం చెప్తుంది అంటే హాంకాంగ్ యొక్క కాన్స్టిట్యూషన్ దట్ ఈస్ బేసిక్ లా అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. బేసిక్ లాలో ఉంటుంది. సో చైనా అనేది ఇది చేయకూడదు చైనా అనేది ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు చైనా అనేది ఎంటర్ అవ్వకూడదు హాంకాంగ్ యొక్క ఎకనామిక్ పొలిటికల్ అండ్ లీగల్ డొమైన్స్ లో అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. మరి మన తాలూకా ఏం చేసింది మన తాలూకా నేషనల్ సెక్యూరిటీ లా అనేటటువంటి ఒక లా చైనా తీసుకొచ్చింది. నేషనల్ సెక్యూరిటీ లాని తీసుకొచ్చేటటువంటి హక్కు చైనాకు ఉందా మన తాలూకా చైనాస్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ కి అనుమతి ఉందా అనేటటువంటి విషయాలు మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. ప్రజలు చాలా ప్రొటెస్ట్ చేశారు. ఎందుకు ఈ హాంకాంగ్ నేషనల్ సెక్యూరిటీ లా తీసుకొచ్చారు ఇవన్నీ మాట్లాడదాం. బ్యాక్గ్రౌండ్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి వన్ కంట్రీ టూ సిస్టమ్స్ ఇది మీరు తెలుసుకోవాలి చాలా ఇంపార్టెంట్. చూడండి జాగ్రత్తగా వింటే అర్థమైపోతుంది. వన్ కంట్రీ టూ సిస్టమ్స్ పాలసీ వాజ్ ఒరిజినల్లీ ప్రపోజ్ టు యూనిఫై చైనా అండ్ తైవాన్ విచ్ వాజ్ రిజెక్టెడ్ బై తైవాన్. సో వన్ కంట్రీ టూ సిస్టమ్స్ అనేటటువంటి పాలసీని ఎందుకు తీసుకొచ్చారు అంటే చైనాని తైవాన్ని కలపడానికి ఫస్ట్ తీసుకురావడం అనేది జరిగింది. ఏంటి చైనా ఏంటి తైవాన్ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ చైనాలో రిపబ్లిక్ ఆఫ్ చైనా గవర్నమెంట్ ఉండడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే కమ్యూనిస్ట్ దాడులు అనేవి మొదలవుతాయో కమ్యూనిస్ట్ రెవల్యూషన్ అనేది మొదలవుతుందో రిపబ్లిక్ ఆఫ్ చైనాని తరిమి వేయడం అనేది జరుగుతుంది. బయటికి తరిమేస్తారు అందరూ కమ్యూనిస్టులు అందరూ కలిసి. ఈ రిపబ్లిక్ ఆఫ్ చైనా తైవాన్ పారిపోతుంది. మరి చైనాలో ఏంటి ఎస్టాబ్లిష్ అవుతుంది పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏదైతే ఉంటుందో పిఆర్సి ఏదైతే ఉంటుందో అది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరుగుతుంది. సో చైనా ఏమంటుంది మెయిన్లాండ్ చైనా తైవాన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ మైన్ అంటుంది. తైవాన్ ఏమంటుంది వీఆర్ ద ఒరిజినల్ రూలర్స్ ఆఫ్ చైనా అని చెప్పి అంటుంది. చైనా పిఆర్సి ఏమంటుంది వీఆర్ ద ఒరిజినల్ రూలర్స్ ఆఫ్ బోత్ చైనా అండ్ తైవాన్ అంటుంది. మన తాలూకు ఎక్కడ ఉన్నటువంటి ఆర్ఓసి రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏమంటుంది వీఆర్ ద ఒరిజినల్ రూలర్స్ ఆఫ్ బోత్ తైవాన్ అండ్ చైనా అని చెప్పి తైవాన్ ఏదైతే ఉందో తైవాన్ అనడం అనేది జరుగుతుంది. ఎప్పటి నుంచి ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఉందనుకోండి. అర్థమైందా? సో ఈ చైనాని తైవాన్ని ఏకం చేయాలి అంటే రెండు ఒకే కంట్రీ. తైవాన్ ఈజ్ నాట్ ఏ సెపరేట్ కంట్రీ రదర్ దెన్ చైనా అండ్ తైవాన్ ఆర్ పార్ట్ ఆఫ్ సేమ్ కంట్రీ దట్ ఈస్ చైనా.
బట్ దే ఆపరేట్ విత్ టూ సిస్టమ్స్. అంటే చైనాకు ఒక ఎకనామిక్ సిస్టమ్, లీగల్ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్ ఉంటుంది. తైవాన్కి ఒక ఎకనామిక్ సిస్టమ్, లీగల్ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్ ఉంటుంది. ఇలా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఈ వన్ కంట్రీ టూ సిస్టమ్స్ ని ఏర్పాటు చేశారు. The idea resurfaced when China started talks with Britain and Portugal, who were running Hong Kong and Macau respectively as colonies. సో వన్ కంట్రీ టూ సిస్టమ్స్ అనేటటువంటి ఐడియా ఎప్పుడైతే ఆర్ఓసి 1950లో తైవాన్కి పారిపోతుందో అప్పుడే స్టార్ట్ అయినప్పటికీ మళ్ళీ అది ఎప్పుడు వెలుగులోకి వస్తుంది అంటే చైనా యూనిఫికేషన్ ఆఫ్ చైనా అని ప్లాన్ చేస్తుంది. అర్థమైందా? దానిలో భాగంగా ఏం చేస్తుంది, బ్రిటన్ ఏదైతే ఉంటుందో బ్రిటన్కి ఏం అప్పగించారు, చింగ్ డినాసిటీ వాళ్ళు మన తాలూకా హాంగ్ కాంగ్ అప్పగించారు. పోర్చుగీస్ వాళ్ళకి ఏం చెప్పారు, ఏంటి అప్పగించారు చింగ్ డినాసిటీ వాళ్ళు, మకావుని అప్పగించడం అని జరిగింది. అర్థమైందా? మకావుని అప్పగించడం అనేది జరిగింది. సో ఈ రెండింటిని మళ్ళీ చైనాలో భాగం చేయాలి అనేటటువంటి ఉద్దేశం ఎప్పుడైతే చైనాకు వచ్చిందో ఈ తాలూకా ఫినామినన్ ఏదైతే ఉంటుందో దిస్ పర్టికులర్ డెవలప్మెంట్ మళ్ళీ ఈ పర్టికులర్ పాలసీ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ వెలుగులోకి వచ్చింది. అండర్ వన్ కంట్రీ టూ సిస్టమ్స్ మోడల్, ఈ వన్ కంట్రీ టూ సిస్టమ్స్ మోడల్ ప్రకారం చైనా ప్రపోజ్ దట్ చైనా ఏముంటుందంటే హాంగ్ కాంగ్ అండ్ మకావ్ కెన్ హ్యావ్ డిఫరెంట్ ఎకనామిక్ పొలిటికల్ సిస్టమ్స్. వాళ్ళకి వేరు వేరు ఆర్థిక పరమైనటువంటి రాజకీయ పరమైనటువంటి మూలాలు ఉండొచ్చు, సిస్టమ్స్ విధానాలు విధి విధానాలనే ఉండొచ్చు ఫ్రమ్ దట్ ఆఫ్ మెయిన్లాండ్ చైనా ఏది ఫాలో అవుతుందో వాళ్ళు అదే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. వైల్ దీస్ టూ ఆర్ పార్ట్ ఆఫ్ చైనా, వాళ్ళు చైనాలో అంతర్భాగమే అయినప్పటికీ వాళ్ళ తాలూకు ఎకనామిక్ సిస్టమ్స్, పొలిటికల్ సిస్టమ్స్ వేరువేరుగా ఉండొచ్చు అని చెప్పి చైనా అంటుంది విత్ దిస్ మోడల్, వన్ కంట్రీ టూ సిస్టమ్స్ మోడల్. లైక్ వైజ్ హాంగ్ కాంగ్ రిటర్న్ టు చైనీస్ కంట్రోల్ ఇన్ 1997. చెప్పాను కదా, సైనో బ్రిటిష్ జాయింట్ డిక్లరేషన్ ద్వారా హాంగ్ కాంగ్ అనేది చైనాకి ఎప్పుడు అప్పగించబడింది, 1997లో అప్పగించబడింది. అండ్ మకావ్ యొక్క సావరెంటీ చైనాకి ఎప్పుడు అప్పగించబడింది, 19 పోర్చుగీస్ వాళ్ళు అప్పగించారు, 1999లో అప్పగించబడడం అనేది జరిగింది. మొత్తానికి దే ఆర్ పార్ట్ ఆఫ్ చైనా, బట్ కానీ దే ఫాలో టూ సిస్టమ్స్. అంటే no their economic political systems will be different from mainland China. అర్థమైందా? వన్ కంట్రీ టూ సిస్టమ్స్ అంటే ప్రాబ్లం, దట్ ఈజ్ ఇట్. నెక్స్ట్ చూడండి. బోత్ రీజియన్స్ బికేమ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్స్ ఆఫ్ చైనా. సో మరి మనం హాంగ్ కాంగ్ అంటే ఏంటి, లేకపోతే మకావ్ అంటే ఏంటి అంటే ఎవరైనా క్వశ్చన్ అడిగితే మనం ఏం చెప్పాలి, దే ఆర్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్స్ ఆఫ్ చైనా అని చెప్పాలి. ఎందుకు స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్స్ ఆఫ్ చైనా అని చెప్పాము, బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ కరెన్సీస్, వాళ్ళకంటూ ఓన్ కరెన్సీస్ ఉంటాయి, ఎకనామిక్ సిస్టమ్ ఉంటుంది, లీగల్ సిస్టమ్ అనేది ఉంటుంది. కానీ డిఫెన్స్ అండ్ ఫారిన్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే చైనా మీద వాళ్ళు డిపెండ్ అవుతారు, మిగిలినవన్నీ డిఫరెంట్ గా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఓన్లీ డిఫెన్స్ అండ్ ఫారిన్ అఫైర్స్ మాత్రమే చైనా డిసైడ్ చేస్తుంది. ఆల్సో హాంగ్ కాంగర్స్ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ అండ్ స్పీచ్. చెప్పాను కదా, 99 ఏళ్ల కాలం పాటు బ్రిటిష్ వాళ్ళు లీజ్ లో ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళ తాలూకా లాంగ్వేజ్ ఇంపోజ్ అయింది, బ్రిటిష్ వాళ్ళ తాలూకా కల్చర్, బ్రిటిష్ వాళ్ళ తాలూకా పొలిటికల్ సిస్టమ్స్, లీగల్ సిస్టమ్స్ ఇవన్నీ వచ్చినాయి. సో దాంతో పాటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ప్రజలకు ఇచ్చినటువంటి హక్కులు, రైట్స్ ఏవైతే ఉంటాయో మామూలుగా డెమోక్రసీ తన సిటిజన్స్ ఆఫర్ చేసేటటువంటి రైట్స్ ఇవి, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్, ఇవన్నీ మెయిన్లాండ్ చైనాలో ఉండవు, ఎందుకంటే కమ్యూనిస్ట్ గేమ్ అనేది ఫాలో అవుతాయి కాబట్టి. బట్ హాంగ్ కాంగర్స్ ఉంటాయా సార్ అంటే ఉంటాయి. ఈ ఫ్రీడమ్స్ అన్ని మరి ఎక్కడ మెన్షన్ చేయబడ్డాయి, దే ఆర్ ప్రొటెక్టెడ్ బై ద బేసిక్ లా. బేసిక్ లా ఇస్ ద మినీ కాన్స్టిట్యూషన్ దట్ గైడ్స్ రిలేషన్షిప్ బిట్వీన్ హాంగ్ కాంగ్ అండ్ చైనా. సో హాంగ్ కాంగ్ కి చైనాకి మధ్య సంబంధాలని ఏది నిర్వచిస్తుంది, వాట్ ఏంటి డిఫైన్ చేస్తుంది అంటే బేసిక్ లా విచ్ ఇస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ హాంగ్ కాంగ్, ఇది డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. ఇదే చెప్తుంది అన్నమాట. ఏం చెప్తుంది, హాంగ్ కాంగ్ ఇస్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్ ఆఫ్ చైనా అని చెప్పి, హాంగ్ కాంగ్ షుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ కరెన్సీస్, ఓన్ ఎకనామిక్ అండ్ లీగల్ సిస్టమ్స్ అని చెప్పి బేసిక్ లా మనకు చెప్పడం అనేది జరుగుతుంది. మీకు క్వశ్చన్స్ ఇలా రావచ్చు. సో రీసెంట్లీ బేసిక్ లా ఈజ్ ఇన్ న్యూస్, ఇట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ అని చెప్పి ఏ థాయిలాండ్ అని, బి హాంగ్ కాంగ్ అని, సి ఇండోనేషియా అని, డి వాండా అని చెప్పి కానీ, లేకపోతే మనకి సొమాలియా అని చెప్పి కానీ ఏదో ఒకటి రావచ్చు. అర్థమైందా? సో ఇలాంటివి మీరు జాగ్రత్తగా ఇది చేసుకోవాలన్నమాట, జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటా ఉండాలి. నెక్స్ట్ చూడండి. బేసిక్ లా ఈజ్ వ్యాలిడ్ ఫర్ 50 years. 1997 నుంచి 50 ఏళ్ల కాలం పాటు, అంటే 2047 వరకు ఈ బేసిక్ లా అనేది వ్యాలిడ్ లో ఉంటుంది. మరి తర్వాత ఏంటి సార్ పరిస్థితి, హాంగ్ కాంగ్ మరి పై చైనాలో పార్ట్ అవుతుందా, లేకపోతే ఓన్ పొలిటికల్ లీగల్ సిస్టమ్స్ ఉంటాయి, ఏంటి సార్ పరిస్థితి అంటే ఆ దేవుడికే తెలియదు, ఎవరికి తెలియదు. 2047 తర్వాత ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఇప్పటికే చైనా ఎంక్రోచ్మెంట్, దో దే షుడ్ హ్యావ్ దేర్ ఓన్ ఎకనామిక్ పొలిటికల్ సిస్టమ్స్ అయినప్పటికీ చైనా ఎంక్రోచ్ చేస్తుంది, వాళ్ళ తాలూకా సిస్టమ్స్ లో జోక్యం చేసుకోవడానికి చైనా ప్రయత్నిస్తుంది. సో దిస్ పర్టికులర్ బేసిక్ లా 2049తో మకావుకి ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది. హాంగ్ కాంగ్ చూస్తే 2047, మకావుకి 2049. బట్ ఇట్ ఈస్ అన్క్లియర్ వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ దిస్ టైం. చెప్పాను కదా,
50 ఏళ్ళు అయిపోయిన తర్వాత 2047 అయిన తర్వాత హాంకాంగ్కి ఏం జరుగుతుందో, 2049 తర్వాత మకావుకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. బేసిక్ లా కెన్ బి అమెండెడ్ విత్ 2/3 మెజారిటీ ఇన్ హాంకాంగ్ లెజిస్లేచర్. ఇది కూడా ఇంపార్టెంట్ అంటే గుర్తుపెట్టుకోండి. బేసిక్ లా విచ్ ఇస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ హాంకాంగ్, ఇట్ కెన్ బి అమెండెడ్. గుర్తుపెట్టుకోండి, దాన్ని సవరణ చేయొచ్చు. ఎక్కడ సవరణ చేయొచ్చు? హాంకాంగ్ యొక్క లెజిస్లేచర్లో, హాంకాంగ్ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్లో 2/3 మెజారిటీతో, లెజిస్లేటివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 2/3 మెజారిటీతో వాళ్ళు ఈ బేసిక్ లాని అమెండ్ కూడా చేయొచ్చు అని చెప్పి మనకి చెప్తున్నారు అనమాట. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ హాంకాంగ్ నేషనల్ సెక్యూరిటీ లా. మరి చైనా హాంకాంగ్ కోసం తెచ్చినటువంటి న్యూ నేషనల్ సెక్యూరిటీ లా ఏం చెప్తుందంట చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, చాలా హిందూ అనాలిసిస్ లో కూడా నేను చాలాసార్లు చెప్పాను. నేషనల్ సెక్యూరిటీలా హాంకాంగ్ ఇది ఏం చేస్తుందంటే ఇట్ క్రిమినలైజ్ చేస్తుంది. దేన్ని క్రిమినలైజ్ చేస్తుంది? ఎనీ యాక్ట్ ఆఫ్ సెసెషన్. సెసెషన్ అంటే వేర్పాటువాదం, బ్రేకింగ్ అవే అని అర్థం. ఒకవేళ హాంకాంగ్ కానీ మకావ్ కానీ చైనా నుంచి బయటకు వెళ్ళిపోవాలని ఎవరైనా బయటకు వెళ్ళిపోయేటట్టు ఎవరైనా ప్రయత్నించారనుకోండి, లేకపోతే అలాంటి స్పీచెస్ కానీ ఎవరైనా ఇచ్చారనుకోండి, సో ఈ సెషనిస్ట్ స్పీచెస్ కానీ లేకపోతే సెషనిస్ట్ వర్డ్స్ కానీ ఇది చేశారనుకోండి, వాళ్ళని క్రిమినలైజ్ చేస్తారు, వాళ్ళని శిక్ష పడేటట్టు చేయడం అనేది జరుగుతుంది. సబ్వెర్షన్ అంటే అండర్మైనింగ్ ద పవర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు? మన తాలూకా చైనా. చైనా యొక్క పవర్ ని అండర్మైన్ చేసేటట్టు, చైనా యొక్క అఖండతను, ఇంటిగ్రిటీని ఇది చేసేటట్టు, అండర్మైన్ చేసేటట్టు ఎవరైనా ప్రవర్తించారనుకోండి, దెన్ దే విల్ ఆల్సో బి పనిష్డ్ సివియర్లీ. టెర్రరిజం, ఉగ్రవాదం, ఎవరైనా వైలెన్స్ అండ్ ఇంటిమిడేషన్ కి ఎగనెస్ట్ పీపుల్, వైలెన్స్ కి, హింసాత్మకమైనటువంటి ఘటనలకు ఎవరైనా పాల్పడ్డారనుకోండి, సో ఈ తాలూకా ప్రొటెస్ట్ అని చెప్పి, వీ హ్యావ్ రైట్ టు ప్రొటెస్ట్ అని చెప్పి, హాంకాంగ్ లో డెమోక్రసీ ఉంది కాబట్టి రైట్ టు ప్రొటెస్ట్, రైట్ టు అసెంబ్లీ అని చెప్పుకున్నాం, దాన్ని ఉపయోగించుకొని ఎవరైనా హింసలకు పాల్పడినా వాళ్ళని కూడా క్రిమినలైజ్ చేస్తారు. కొల్యూజన్ విత్ ఫారెన్ ఫోర్సెస్, ఇప్పుడు చైనాకి బద్ద శత్రువుగా ఎవరున్నారు? యుఎస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ లేకపోతే జపాన్ కానీ చైనా యొక్క శత్రువు. సో ఇలాంటి వాళ్ళు, లేకపోతే ఆస్ట్రేలియా కానీ ఇండియాతో కానీ లేకపోతే ఇలాంటి వాళ్ళతో కలిసి కొలైడ్ అయ్యి ఒకవేళ నేషనల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఎగనెస్ట్ గా, చైనాకి ఎగనెస్ట్ గా ఏమైనా ప్లాన్స్ చేశారనుకోండి, ఏవైనా స్ట్రాటజీస్ రచించారనుకోండి, అలాంటి వాళ్ళని కూడా శిక్షించేటటువంటి అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో ఇది నేషనల్ సెక్యూరిటీ లాని దీన్ని తీసుకొచ్చారు. ఎందుకు ఈ నేషనల్ సెక్యూరిటీ లాని తీసుకొచ్చారు అంటే మన తాలూకా హాంకాంగ్ ప్రజల తాలూకా హక్కుల్ని కాలరాయడానికే తీసుకొచ్చారు. ఏదో ఒక పేరు చెప్పి సో దీని ప్రకారంగా అరెస్ట్ చేస్తారు, దీన్ని ఇంపోజ్ చేస్తారు, అక్రమ అరెస్టులు ఏవైతే ఉన్నాయో పెరుగుతాయి అని చెప్పి హాంకాంగ్ స్వేచ్ఛకి, లిబర్టీకి అలవాటు పడినటువంటి హాంకాంగ్ ప్రజలు చైనీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దానికి ఎగనెస్ట్ గా చాలా చాలా ప్రొటెస్ట్ చేస్తున్నారు అన్నమాట. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అందరికీ డీటెయిల్డ్గా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను హాంకాంగ్ యొక్క నేషనల్ సెక్యూరిటీ లా. సో ఇలాగే ఫాలో అవుతుండండి సిరీస్, మీకు చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. సో చాలా ఎక్కువ వీడియోసే చేద్దాం, ఎక్కువ కాన్సెప్ట్స్ కవర్ చేద్దాం. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్. ఏవైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను అక్కడ మీకు క్లారిఫై చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. సో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామమ్మా. వీలైతే యూపీఎస్సీ ఇన్ఫినిటీ, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? సరేనా? బాయ్ అమ్మా.